ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇటీవల కాలంలో సంబంధాలు అనగా తల్ల పెళ్ళమ్మ ఎవరి మాట వినాలి ఏంటన్నది లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదన పడే వాళ్ళకు చాలామంది అయితే కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే మానసిక సంఘర్షణలోకి అయితే నలిగిపోతుంటారు ఒక్కొక్క వ్యక్తి. ఎందుకంటే తల్లి మాట లేదంటే పిల్లల మాట వినాలా, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి మాట వినాలి, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏందనేది. భార్యాభర్తలు ఇద్దరు మనస్పర్ధలు రావడం, దూరంగా ఉంటున్నారనమాట. భర్త ఏమో అమెరికాలో ఉండగా పెద్ద కూతురు అతని తల్లి నానమ్మ దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఇక మైనర్ కొడుకు మాత్రం భార్యతో అయితే ఉంటున్నాడు. ఈ తరుణంతో కలిసి ఉండడం అనేది చెప్పేసి కుదరని అని చెప్పేసి భావించి జంట అనేది సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. ఇందుకు సంబంధించి జస్టిస్ బివి నాగరత్నం, కేవి విశ్వనాథన్ అయితే ఈ పిటిషన్ సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. వర్చువల్గా విచారణ చేశారనమాట. ఇందులో తనపైన తన భార్య తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టిందని ఆ భర్త తన భర్తను తనను పట్టించుకోవడం మానేశాడని చెప్పేసి భార్య అయితే చెప్తుందనమాట. ఒకరికొకరు పరస్పరం ఆరోపించుకోవడం జరిగింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు బెంచ్ కలగజేసుకొని మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకొని పిల్లల కోసం మీరందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఆ జంటకు సుప్రీంకోర్టు అయితే సూచించడం జరిగింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించినటువంటి జస్టిస్ నాగరత్నం, కుటుంబంలో గొడవలు, భార్యల మాటలన్నీ భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని చెప్పేసి ఈతబోధ చేయడం జరిగింది. తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువగా విలువలు ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుందని, అలాగని తల్లిని పక్కన పెట్టడమని కాదు, భార్య చెప్పేది కూడా వినాలన్నమాట. భర్తలు భార్యల ఏదైతే భావాలన్నీ కూడా గౌరవిస్తే ఎలాంటివి ఇబ్బందులు అయితే ఉండవు అనే విధంగా కోర్టు అనేది జస్టిస్ నాగరత్నం అయిపోయి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో కోర్టు ఆ భార్య తీరునైతే తప్పుపట్టింది. ఒక పిల్లాడు తన తండ్రి సోదరిని చూడకుండా ఉండడం సరికాదని కూడా అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వంలో పిల్లాడిని చూపించాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే మరో కేసులో కూడా విభేదాలు పక్కన పెట్టి ముందుకు సాగండి అని చెప్పేసి జంటకు సుప్రీంకోర్టు అయితే కలిసి ఉండాలనే విధంగా, చివరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాలనే విధంగా, భార్య ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమానం పైలట్ ఒకరు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందనమాట. ఇక ఫైనల్గా తల్లిని గౌరవించాలి, అదేవిధంగా భార్యను కూడా గౌరవించి ఎవరికి ఎంత అనేది ఎక్కువగా విలువ ఇస్తున్నాను ఏంటనేది పక్కన పెట్టడం కాదనే విధంగా, కలిసి ఉండాలనే విధంగా మొత్తానికైతే సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట.